హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు నేను మీతో మంచి న్యూట్రిషనల్ అండ్ హెల్దీ ఫుడ్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే డ్రై ఫ్రూట్ అండ్ నట్ పౌడర్. ఈ డ్రై ఫ్రూట్ అండ్ నట్ పౌడర్ వల్ల మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అవేంటో వీడియోలో చూసేద్దాం. మీరు ఈ పౌడర్ని పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే నేను చెప్పే టిప్స్ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే నేను ఈ 5 ఐటమ్స్ తీసుకున్నానండి. వాల్నట్స్, పీనట్స్, పిస్తా, బాదం అండ్ క్యాష్యూ అంటే జీడిపప్పు. ఇవన్నీ నేనైతే ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. అంటే ఒక్కొక్కటి 1/4 కప్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని పీనట్స్ ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ మీరు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మీరు హై ఫ్లేమ్ పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకున్నారంటే పైన మాడిపోతాయి కానీ లోపల నీట్గా ఫ్రై అవ్వవు. సో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పీనట్స్ ఫ్రై అయిపోయినాయి కదండి, అవి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసేసుకోండి. అంటే దాని తొక్క మొత్తం ఒలిచేసుకోండి. మిగతావన్నీ కూడా నేను ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇలా చాప్ చేయకుండా యూస్ చేయాలి అనుకుంటే నార్మల్గానే ఫ్రై చేసేసుకొని చిన్న కట్టర్ ఉంటుంది కదా, కట్టర్తో కానీ లేకపోతే చిన్న రోట్లో కానీ ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాకే మీరు పౌడర్ చేసేసుకోండి. డైరెక్ట్గా మీరు పౌడర్ చేసేసుకుంటే అది మొత్తం ముద్దలాగా అయిపోతుంది. ఎందుకంటే మనకు డ్రై ఫ్రూట్స్లో బాగా ఆయిలీ కంటెంట్ ఉంటుంది కదండి. సో అది ముద్దలాగా అవుతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం, పౌడర్ లాగా రావడం కోసం నేను ఇలా చేస్తున్నాను. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూల్ అయ్యేంత వరకు మీరు అలా ప్లేట్లో ఉంచేసేయండి. కూల్ అయిన తర్వాతే మనం పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందాక కటర్ అని చెప్పాను కదండి, ఆ కటర్ ఇలా ఉంటుంది. మీకు అమెజాన్లో కానీ బయట షాప్స్లో కానీ దొరుకుతుంది. యాక్చువల్లీ ఆ కటర్లో వేసేసి మీరు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా థ్రెడ్ని లాగారంటే మీకు నీట్గా పీసెస్ కింద కట్ అయ్యి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. అంటే మొత్తం ఒకేసారి వేయొద్దు. మొత్తం ఒకేసారి వేసేసారంటే అది పేస్ట్ అయిపోతుందని చెప్పాను కదండి. సో నేనైతే హాఫ్ పోర్షన్ తీసుకున్నాను. హాఫ్ తీసుకున్న తర్వాత షుగర్ కానీ లేదా షుగర్ పౌడర్ కానీ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే పౌడరీ టెక్స్చర్ కోసం. ఇలా మిక్సీ జార్ పెట్టుకున్న తర్వాత దాన్ని ఒకేసారి గ్రైండ్ చేయకుండా పల్సెస్ కింద గ్రైండ్ చేసుకోవాలి. అంటే 2 పల్సెస్ ఇచ్చేసి ఒకసారి మూత ఓపెన్ చేయాలి. ఎందుకంటే మాయిశ్చర్ కంటెంట్ అనేది పోతుందన్నమాట. మూత ఓపెన్ చేయకుండా మీరు ఒకేసారి పల్సెస్ ఇచ్చేసారంటే అది పేస్ట్ అయిపోతుంది. ఇలా పౌడర్ కింద రావడం కోసం ఇలా చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగా వస్తుంది. ఇలా తీసిన తర్వాత ఇది పౌడర్గానే ఉంది కదండి, ఇది అడల్ట్స్ లేదా కొంచెం పెద్దవాళ్ళు తినగలుగుతారు. ఇలాగా మరీ అంత ఫైన్ పౌడర్ రాదండి ఇలా చేస్తే. చిన్నపిల్లలకి లేదా 1+ ఇయర్స్ బేబీస్కి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే మీరు ఇంకా కొంచెం పౌడరీగా కావాలి కదా. సో నేను ఇలా జల్లెడ తీసుకొని లాస్ట్ హోల్స్ ఏదైతే ఉంటుందో దానిలో నేను జల్లు పడుతున్నాను. చెప్పాను కదండి, ఈ న్యూట్రిషనల్ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ అండ్ నట్ పౌడర్లో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. దీనిలో మెయిన్ విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో. విటమిన్ సి అనేది మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. సో మనకి ఈ టైంలో, ఈ కరోనా టైంలో మన ఇమ్యూనిటీ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండి. చిన్నపిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా ఈ డ్రై ఫ్రూట్ అండ్ నట్ పౌడర్ని తీసుకోవచ్చు. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరందరూ కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా వస్తుందనేది నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా నేను జల్లు పట్టేశాను కదా. ఇలా హాఫ్ అయిపోయిన తర్వాత ఇంకా కిందకి రావట్లేదు. సో దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ యాడ్ చేసుకొని ఇందాకట్లాగే పల్సెస్ ఇస్తూ అది మిక్సీ పట్టేసుకొని మళ్ళీ జల్లు పట్టుకోవాలన్నమాట. ఇది నేను చెప్తున్నాను కదండి, ఓన్లీ చిన్న పిల్లలకి మాత్రమే మీరు ఇలా చేయండి. లేదంటే ఫస్ట్ మిక్సీ జార్లోకి తీసేసుకున్నారు కదా, ఆ పౌడర్నే మీరు తీసేసుకోవచ్చు. మరి చిన్న పిల్లలకి 1+ ఇయర్ బేబీస్కి వాళ్ళు అంత పౌడరీగా తీసుకోలేరు కదా. సో వాళ్ళ కోసం నేను ఇలా చూపిస్తున్నాను. పెద్దవాళ్ళైతే మామూలుగానే తీసేసుకోవచ్చు. ఇందాక పౌడర్ టెక్స్చర్ వచ్చేసింది కదా, అక్కడితో తీసేసుకోవచ్చు. చిన్నపిల్లల కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా మొత్తం అంతా ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని మధ్యలో కూడా మీకు ఏదైనా స్టిక్కీ అవుతుంది అనుకుంటే ఇలా స్పూన్తో కలుపుతూ గ్రైండ్ చేసుకోండి.
దీన్ని కూడా జల్లుబట్టుకున్నారంటే మీకు లాస్ట్కి కొంచెమే మిగులుతుంది పైన. అది మీరు ఏదైనా జావా అలాంటివి ఏమైనా చేసేటప్పుడు దానిలో మిక్స్ చేసి ఇచ్చేయచ్చు బేబీస్కి. సో ఇదిగోండి చూడండి, పౌడర్ వస్తుంది కదా, ఇలా చాలా ఫైన్ పౌడర్ వస్తుంది. నేను మీకు మిల్క్లో కూడా మిక్స్ చేసి చూపిస్తానండి, మిల్క్లో ఎంత బాగా డిజాల్వ్ అయిపోతుంది అనేది లాస్ట్లో చూపిస్తాను. ఇదిగో ఆ పౌడర్ మిగిలింది, దాన్ని మీరు చెప్పాను కదా ఫుడ్లో ఇచ్చేసి బేబీస్కి ఇచ్చేయచ్చు. సో నేను హాఫ్ పోర్షన్ చేశాను కదా, మిగతా హాఫ్ పోర్షన్ కూడా సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్లో చేసేసేయచ్చు. ఇలా డ్రై ఫ్రూట్ పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో ఉంచుకొని, బయట అయితే ఒక 15 to 20 days ఉంటుందండి. మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 2 months దాకా ఏం పాడైపోదు. ఇదిగో నేను మిల్క్లో మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని వేరే గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే చూడండి, ఆ గ్లాస్లో ఏమీ మిగలదు అడుగున. అంటే మీకు మిల్క్లో మనం ఏదైనా బయట మిల్క్ పౌడర్స్ కొంటే ఎంత బాగా డిజాల్వ్ అవుతుందో అంతే బాగా ఇది కూడా డిజాల్వ్ అయిపోతుంది. సో మనం బయట మిల్క్ పౌడర్స్ కొనడం కన్నా ఇంట్లోనే చాలా హెల్తీగా, చాలా హైజీన్గా మనం పిల్లలకి ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి ఇచ్చేయచ్చు. చాలా వెయిట్ గెయిన్కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి ఇది పిల్లలకి. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. యాక్చువల్గా ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ డ్రై ఫ్రూట్స్, ఈ నట్సే వాడాలని ఏం లేదండి. మన టేస్ట్కి తగ్గట్టు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, నట్స్ యూస్ చేసుకొని ఇదే సేమ్ ప్రాసెస్లో ఈ పౌడర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది నా రెసిపీ అండి. నేను మా బాబు కోసం ట్రై చేసి టేస్ట్ బాగుండడంతో ఇలా కంటిన్యూ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి హెల్తీ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.